3-4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉధృతికి బాసర పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాసరలో వరదలపై మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. బాసర గోదావరిలోకి ప్రళయాన్ని తలపించేలా వరద నీరు వచ్చి చేరుతుంది. మనం ప్రస్తుతం బాసర గోదావరి వద్ద ఉన్న ఒక్కసారి బాసర గోదావరిని పరిశీలిస్తే ప్రధానంగా గతంలో ఎన్నడలేని విధంగా రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. ఒక ఉప్పెనను అదేవిధంగా ఒక ప్రళయాన్ని తలపిస్తే ఏ విధమైన వరద నీరు వచ్చి చేరుతుందో అలాంటి వరద నీరు బాసరలో కనిపిస్తుంది. కనుచూపు మేరకు ఎక్కడ చూసినప్పటికి కూడా వరద నీరుతోని కనిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా వరద నీరు రావడం పట్ల బాసరకి సంబంధించిన ప్రజల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే బాసర పుష్కర ఘాట్ల వద్ద ఏవైతే పుష్కర ఘాట్లు బాసరలో ఉన్నాయో ఆ పుష్కర ఘాట్ల వద్ద భక్తులు స్నానమాచరిస్తారు. కానీ ఇక్కడ మాత్రం బాసరకి సంబంధించిన ఏదైతే పుష్కర ఘాట్లు పూర్తిగా వరద నీటితో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అమ్మవారి ఆలయానికి వెళ్ళే మార్గం ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్కర ఘాట్ల వద్ద స్నానమాచరిస్తారు. ఆచరించిన తర్వాత అమ్మవారి ఆలయానికి వెళ్తారు. కానీ ఈ ఏదైతే దారి ఉందో దారిని కూడా వరద నీరు పూర్తిగా కప్పేసిన పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం వైపు అటువైపు వెళ్దామంటే కూడా అడుగు పెట్టలేని విధంగా పూర్తిగా వరద నీరు చేరింది. అదేవిధంగా ఇక్కడనే ఉన్న ఏదైతే బాసరికి తాగునీరు అందించే ఏదైతే లిఫ్ట్ ఉందో ఆ లిఫ్ట్ కూడా మునిగిపోయింది. మనకి ఏదైతే చివరి భాగం ఉందో ఆ చివరి భాగం మాత్రమే కనిపిస్తుంది. ఈ విధంగా బాసరలో ఎక్కడ చూసినప్పుడు కూడా వరద నీరే కనిపిస్తుంది. అటువైపు నిజామాబాద్ జిల్లా ఉంటుంది, ఇటువైపు బాసర ఉంటుంది. ఈ రెండు వైపులా ఏదైతే కలుపుతో ఏదైతే వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ బాసర గోదావరి ఉందా లేకుంటే సముద్రం ఉందా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది. ముఖ్యంగా కనుచూపు మేరకు ఎక్కడ చూసినప్పటికి కూడా ఇదే విధమైన వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో బాసర గోదావరి పరివాహక ప్రాంతంలో ఒకవైపు బాసర పుష్కర ఘాట్లు మునిగిపోయాయి, అదేవిధంగా లిఫ్ట్లు మునిగిపోయాయి. అదేవిధంగా ఏదైతే అమ్మవారి ఏదైతే అమ్మవారి పాదాలని తాకుతూ కూడా గోదావరి ఒక ఉప్పెనలా ప్రవహిస్తుంది. ప్రళయాన్ని తలపించేలా వరద ప్రవాహం కొనసాగుతున్న ముఖ్యంగా ఈ ప్రాంతంలో అధికారులు ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఏదైతే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడనే ప్రత్యేకంగా ఏదైతే విపత్తును ఎదుర్కోవడానికి ఉండే బృందాలు ఉన్నాయో ఆ విపత్తును ఎదుర్కొనే బృందాల్ని ఇక్కడనే మోహరించడం జరిగింది. మోహరించిన ఆ బృందాలన్నిటి కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా బాసర అమ్మవారి ఆలయానికి వెళ్ళే ఆ దారులు మూసుకుపోవడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడం పట్ల ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. మనం ప్రస్తుతం బాసర ఆలయం వద్ద ఏదైతే 100 రూమ్స్ ఉంటాయి 100 రూమ్స్ ప్రధానంగా ఈ ఉండే పరిసర ప్రాంతమే మనం చూస్తున్న ఈ ఏదైతే వరద నీటితో కనిపిస్తున్న మార్గం, ఈ మార్గం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ముఖ్యంగా వసంత పంచమి ఏదైతే నిర్వహిస్తే ఇక్కడికి భక్తులు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పరిసర ప్రాంతం అంతా చూస్తుంటే ముఖ్యంగా ఇది ఒక చెరువును మరిపించే విధంగా ఈ మార్గం అంతా తయారైంది. ఎక్కడ చూసినప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించట్లేదు. కనుచూపు మేర ఇక్కడ నుంచి ఏదైతే బాసర గోదావరి వరకు దారి ఉంటుంది ఆ దారి అంతా కూడా మూసుకొని పోయింది. ఉప్పెనెల వరద నీరు కప్పేసింది. దాంతో ఇక్కడ నుంచి రాకపోకలు లేవు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే గోదావరి నుంచి అమ్మవారికి దగ్గరికి వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఇండ్లలోకి వరద నీరు చేరింది. అదేవిధంగా లాడ్జ్లోకి వరద నీరు చేరింది. ఈ విధంగా ఎవరైతే స్థానికులు కూడా ఏదైతే తెప్పల సహాయంతో స్థానికులు ఎవరైనా వరద ఉధృతిలో చిక్కుకొని విలవిల్లాడుతుంటే అదేవిధంగా ఆపద్ బాంధవుల వీళ్ళు కాపాడడానికి చర్యలు చేపడుతున్నారు. ఏవైతే ఈ తెప్పల బోట్లతోని సహాయం అందిస్తున్నారు. మేము నిన్న హరిహరి కాటేజీలో ఒక 4గురికి తీసాము. మళ్ళీ ఈరోజు అక్కడ పలుకుట మహారాజు ఉన్నాడు, అక్కడ పోయి అడిగినాము. మళ్ళా పద్మశాలి సంఘం ఉన్నది, అక్కడ వాళ్ళ మహారాజు ఉన్నారు, అక్కడ పోయి వాళ్ళకు తెలుసుకున్నాము ఏంటిది
మరి మీకు ఏమైనా కావాలా, పాలు కావాలా, మరి మీకు ఏమైనా తినటానికి వస్తువులు కావాలా అని అడిగితే మాకు అన్నీ ఉన్నాయి, మేము మంచిగా ఉన్నాము అని చెప్పారు. అక్కడ వాళ్ళకు మీరు చెప్పారు, మేము ఫోన్లు చేస్తున్నాము ఇప్పటికప్పటికి ఆయన అంటున్నారు వాళ్ళు. ఆ తర్వాత పల్లుగుట్ట మహారాజ్ దగ్గర ఉన్న ఆశ్రమంలో ఒక 7-8 మంది ఉన్నారు. మాకే ఇంకా మీరు తింటారా ఏమని అని అడిగారు. మేము తిని వచ్చాము, మీకోసం మేము వచ్చాము అంటే సరే అంతే మంచిగా ఉన్నాము, ఇక్కడ మీరే జాగ్రత్త వెళ్ళండి చూడండి అక్కడ మరి ఇంకా అక్కడ దాకా పోయి అని మాకు సలహా ఇవ్వడం జరిగింది. మేము కూడా పోయి గోదావరి దాకా పోయి వచ్చినాము, చూసి వచ్చేసినాము. అక్కడ ఎట్లా ఉంది గోదావరి వద్దకు వెళ్ళి వచ్చామని చెప్తున్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది? వరద ఉధృతి పెరుగుతుందా తగ్గుతుందా? వరద ఉత్పత్తి అంతే సేమ్ నిన్నటి మాదిరిగానే ఉంది, వరద ఉత్పత్తి బాగానే ఉంది. కాకపోతే అది ఏం చేయాలంటే రేకుల షెడ్డు కిందికి వెళ్ళి బాగా ప్రవహిస్తుంది. మేము అక్కడికి పోయే ప్రయత్నం చేశాము, కానీ మమ్మల్ని కూడా తింపే ప్రయత్నంలో మేము అక్కడ అర్థం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అక్కడ బోట్లు ఒకటి పోయే అవకాశం ఉన్నది కాబట్టి దానికి కట్టేద్దాం అనుకున్నాము. అది మాకు అందకుండా పోయింది, అది మేము సైలెంట్గా మళ్ళీ వచ్చేసాము. అయితే ఇట్లాంటి వరద బాసర్లో ఇంతకుముందు నీ వయసులో ఎప్పుడైనా చూసావా, చూడలేదా? నేను ఇంతకు ముందు చూశాను, 83లో చూశాను. మా విలేజ్ మర్రిచెట్టు అని ఉంటుంది వేరు, అక్కడి వరకు వచ్చింది. మేము అదే చిన్నగా ఉన్నప్పుడు మేము ఇంత ఇట్లా కాళ్ళతో మేము నీళ్ళు ఆడినాం చేసినాము. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఇది పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎస్ఐ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? ప్రస్తుతం ఇప్పుడైతే అంతా సేఫ్గా ఉంది. అందరు ఎవరు కూడా డేంజర్ జోన్లో లేరు. డేంజర్ జోన్ ఉన్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసినాము. ఇప్పటివరకు మా ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారము ఇమీడియట్గా 65 మెంబర్స్ ఫోర్స్ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేశారు. ఏ టైం అయినా ఏ రెస్క్యూ అయినా ఎవరినైనా వితిన్ మినిట్స్లో అందరిని రెస్క్యూ చేసి కాపాడుతాం. ఆల్రెడీ 70 to 80 మధ్యలో నిన్నటి నుంచి అందరు రెస్క్యూ చేసి సేఫ్ జోన్లో పంపించాము. ఇప్పుడు కూడా ఇంకొక పద్మశాలి సత్రంలో ఒక 5 ఉన్నారంటే పంపించాము. ఒక 5-10 మినిట్స్లో వాళ్ళు కూడా సేఫ్గా వచ్చేస్తారు. మొత్తం ఎన్ని కాలనీలు ముంపుకు గురయ్యారు, ఎట్లా ఉంది? ముంపు అంటూ కాలనీలు సపరేట్గా ఒక 2 కాలనీలు ఈ మన కమ్మ సత్రము వేద పాఠశాల సైడ్ అయినాయి. ఈ టెంపుల్ వరకు కొద్దిగా షాప్స్ అయినాయి, కొన్ని లాడ్జీల వరకు వాటర్ వచ్చినాయి. ఇళ్లల్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా నిన్నటి నుంచి ఇమీడియట్గా తరలించి సేఫ్ జోన్లో ఉంచుతున్నాం. అందరికీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అకామిడేషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మా అధికారులు. ప్రస్తుతం అయితే ఎవరు కూడా రిస్క్ జోన్లో లేరు, అందరు సేఫ్గా ఉన్నారు. ఇంకా పైనుంచి కూడా వర్షం ఏమీ లేదు, తొందరగా దిగిపోతుంది, ప్రశాంతం అవుతుంది అని చెప్పేసి చూస్తున్నాము. అంటే ఎంతమందిని షెల్టర్ జోన్కి తరలించారు, ఇంకా ఏమైనా అలర్ట్ కొనసాగుతుందా? 80 మెంబర్స్ వరకు షెల్టర్ జోన్కి తరలించాము. అందులో ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ని కూడా తరలించాము స్కూల్ నుంచి. అందరూ ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో అయితే లేరు. ఎవరున్నా 24/7 ఏ నిమిషం కాల్ వచ్చినా మా SDRF బృందం ఉంది, బోట్లు ఉన్నాయి. ఇమీడియట్గా ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా ఎవరికి ఏ డౌట్ ఉన్నా వెంబడే వాళ్ళందరినీ సేఫ్ జోన్కి తరలిస్తున్నాము. ప్రస్తుతం అయితే ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. ఆ ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గితే, వరద తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుంది. ఆ విధంగా తగ్గాలని అమ్మవారిని వేడుకుంటున్నామని స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, బాసర, నిర్మల్ జిల్లా.